హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. మనం రీసెంట్గా అయితే కొన్ని షార్ట్స్ చేసినాం, లైక్ ఇండియన్ హిస్టరీ బుక్ గురించి కానీ, జాగ్రఫీ గురించి కానీ, పాలిటీ గురించి కానీ, తెలంగాణ మూమెంట్ గురించి కానీ. సో వాటికైతే రకరకాల కామెంట్లు వచ్చినాయి. అన్ని కామెంట్లు అయితే సిమిలర్గా ఉన్నాయి, కొన్ని కామెంట్స్ మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఇవ్వాలని వీడియో చేస్తున్నా. అంటే రిప్లై ఇవ్వచ్చు, కానీ వీడియో చేస్తే క్లారిటీగా ఉంటుంది. అండ్ అట్లనే ఆ రిప్లై ఒక్కరికి ఇద్దరు కాకుండా అందరికీ తెలిసిపోతుంది కాబట్టి వీడియో చేస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అన్న ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుందా? ఎస్ బ్రదర్, ఎగ్జాము పైన ఇంగ్లీష్లో ఉంటుంది, కింద తెలుగులో ఉంటుంది. రెండు రకాలు ఉంటుంది. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు చూసి, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చూసి ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి, ఆన్లైన్లో ప్రిపేర్ అయినా జాబ్ వస్తుందా అంటే, నువ్వు ఆన్లైన్లో ప్రిపేర్ అయినా ఆఫ్లైన్లో ప్రిపేర్ అయినా ఖచ్చితంగా కష్టపడాలి, జాబ్ కొట్టాలి అంటే ఎట్లయినా వస్తుంది. రీసెంట్గా ఒక న్యూస్ చూసుకుంటే, కేవలం ఒక రైల్వే స్టేషన్లో వైఫై ఆన్ చేసుకొని వైఫై ద్వారా చదివి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. చిన్న జియో ఫోన్లలో న్యూస్ ఇంటూ జియో ఫోన్లలో కరెంట్ అఫైర్స్ చదువుకుంటూ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నువ్వు చదవాలని సంకల్పం ఉంటే ఎట్లయినా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, అన్న సప్లిమెంటరీలో ఇంటర్ పాస్ అయినా అప్లై చేసుకోవచ్చా? ఎస్, చేసుకోవచ్చు బ్రదర్. ఓపెన్ ఇంటర్ కట్టుకోవడంగా నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి, నా ఇండియన్ హిస్టరీకి సీనయ్య సార్ బుక్కు, జోగినాయుడు సార్ బుక్కు, అలాగే జీనియస్ పబ్లికేషన్, షేన్ ఇండియా బుక్స్ ఉన్నాయి కదన్నా, కరీం సార్ బుక్కు ఖచ్చితంగా చదవాలా, లేక ఇవి చదివినా జాబ్ వస్తుందా అంటే, ఓకే, ఒక చిన్న క్లారిఫై ఇద్దాం అనుకుంటున్నా. చాలామంది అదే అంటున్నారు, ఈ బుక్ వేస్ట్, ఈ బుక్ అవసరం లేదు, ఈ బుక్ అయినా. సో నువ్వు ఇండియన్ హిస్టరీ గురించి ఏ బుక్ తీసుకున్నా, ఇండియన్ హిస్టరీ కాదు ఏ బుక్ తీసుకున్నా కానీ 70% సిలబస్ సేమ్ ఉంటుంది, 30% మాత్రమే అటు ఇటు మారుతుంది. అది కూడా ఎట్లా మారుతుంది అంటే, సపోజ్ చూసుకుంటే, తెల్లవారుతుంది, సూర్యుడు లేచాడు అనుకొని రాస్తారు. ఇంకొక కవి ఏం రాస్తారంటే, సూర్య భగవానుడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటున్నాడు, పక్షులు సౌండ్ చేస్తున్నాయి, చెట్లు ఇలా విహరించుకుంటున్నాయి అని ఒకరు రాస్తాడు. అలా మ్యాటర్ వచ్చేసి తెల్లారింది అని రాస్తే అయిపోతుంది. కాకపోతే ఎవరి స్టైల్లో వాళ్ళు రాస్తారు. అదేవిధంగా ఈ బుక్స్ అనే వాళ్ళు వాళ్ళ ఆథర్స్ వాళ్ళ రైటింగ్ స్కిల్స్ని బట్టి వాళ్ళ రకంగా రాస్తారు. కానీ మ్యాటర్ మొత్తం సేమ్ ఉంటుంది. 70% సేమ్ ఉంటుంది, 30% మాత్రం అటు ఇటు తిప్పి రాస్తారు. మనకు ఆ మ్యాటర్ మొత్తం 70%లో ఉంటుంది. నువ్వు ఏ బుక్ చదివినా మంచిగా ఉంటుంది. కాకపోతే మంచి బుక్ చదువు, వేరే బుక్ చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్తుంది, అంతే. అదొక మంచి కామెంట్ వచ్చింది. అన్న ఇండియన్ హిస్టరీ ఏ ఎడిషన్ తీసుకున్నా హిస్టరీ మారదు కదా, అట్లాంటప్పుడు కొత్త ఎడిషన్ అయితే ఏంది, పాత ఎడిషన్ అయితే ఏంది, హిస్టరీ సేమ్ కదా అన్నాడు. దీనికి నా ఆన్సర్ ఏంటంటే, అవును కరెక్ట్. హిస్టరీ అంటే చరిత్ర, గడిచిపోయిన చరిత్ర మారదు. కానీ ఎగ్జాంపుల్, కాకతీయుల కాలం నాటి ఒక రాగి నాణ్యం కానీ, ఒక దానికి సంబంధించిన ఏదో గుర్తులు కానీ ఏమన్నా ఇటీవల కాలంలో అంటే 2025లో సంగారెడ్డిలో బయటపడ్డాయి అనుకోండి, అది ఎప్పటిది, ఏ కాలంది, దేనికి సంబంధించిందని పురావస్తు శాఖ వాళ్ళు అధ్యయనం చేస్తే తెలుస్తాయి కదా కాకతీయుల కాలం నాటిదని. సో అది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంటే కానీ అంతకుముందు దానికి సంబంధించింది అంటే చరిత్రకు సంబంధించింది. కాబట్టి అట్లాంటి విషయాలను కొత్త ఎడిషన్లో యాడ్ చేస్తారు. మనకు అది యూజ్ఫుల్గా అవుతుంది. కాబట్టి కొత్త ఎడిషన్లు కొన్ని మారుస్తారు, యాడ్ చేస్తారు, అంతేగాని చరిత్ర ఏం మారదు. సో ఈ కామెంట్లకు అయితే ఆన్సర్ ఇచ్చిందా అనుకుంటున్నా. ఇంకా మంచి వీడియోస్తో జాబ్ అప్డేట్స్ గురించి మీ ముందుకు వస్తా. టైం ఉండట్లేదు. కొత్తగా చూసేవారు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.